సాక్షి పేపర్, సాక్షి టీవీ అడ్డం పెట్టుకొని ఆయన ప్రచారాలు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలంటూ ఏమీ లేవు. ఎవరైనా పేదవాళ్ళు హాస్పిటల్లో చూపించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించకపోతే వాళ్ళు బిల్లులు తెచ్చుకొని ఆ శాసనసభ్యుని ద్వారా ఇస్తే ఆ శాసనసభ్యుడు ముఖ్యమంత్రి నిధి కింద పెట్టి ఈ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చెక్కులు ఇస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టైంలోనే గతంలో కూడా ఇచ్చాం. ఇప్పుడు కూడా ఆయన పేదవాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఆరోగ్యశ్రీలు మరి వాళ్ళు వర్తించలేదో దానికి బిల్లులు తెచ్చుకొని ఆ శాసనసభ్యుని ద్వారా ఇస్తే వాళ్ళు ముఖ్యమంత్రి నిధి కింద పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది నిరంతరం ప్రక్రియ, ఒకరోజు కాదు, ఇస్తూనే ఉంటాం. ఎవరైతే పేదవాళ్ళగా ఉండి బిల్లులు తెచ్చిస్తారో ఆ బిల్లులన్నీ కూడా సీఎం దగ్గర పంపించి ఆయన ముఖ్యమంత్రి నిధి ద్వారా ఇప్పుడు డబ్బులు ఇస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ రాపూరు, సైదాపురం, మరి కలవాయి 3 మండలాలని ఈరోజు రాపూర్లో ఇవ్వడం జరిగింది. రాపూర్ మండలంలో 9 మంది 4,75,000, అదేవిధంగా సైదాపురం మండలంలో 20,15,486 రూపాయలు. కలవాయి 9 మందికి 9,80,000. ఇది 3 మండలాలు కలిపి 34,71,372 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో మాటలకే పరిమితమైంది, కానీ ఈ విధంగా పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఏ ముఖ్యమంత్రి పనిచేయలేదు. ఈరోజు ఈ రాష్ట్రం ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మరి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకి అన్ని బ్యాంకులు అప్పులు పెట్టి ఆ బ్యాంకులకు పోయే పరిస్థితి కూడా లేదు. అయితే ఈరోజు చాకచక్యంగా మన ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు కాబట్టి కేంద్రాన్ని పట్టుకొని కేంద్రం ద్వారా నిధులు తెచ్చి ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా గుంటలు కూడా లేనటువంటి రోడ్లు అయిపోతూ ఉన్నాం. అన్ని కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.